హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఫిల్మ్ అప్డేట్స్. సో ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్లో చిరు వెంకీపై అదిరిపోయే సాంగ్ షూట్ చేస్తున్నారు త్వరలో. ఈ సినిమాకి భీమ్ సిసిరోలు సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావుపూడి డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చిరంజీవి నయనతార కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రాబోతుంది 2026లో. ఇందులో కీలక పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. అయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చిరంజీవి వెంకటేష్ మీద ఒక అద్భుతమైన సాంగ్ చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే వచ్చిన మీసాల పిల్ల సాంగ్ ఏదైతే ఉందో 72 మిలియన్ల పైగా వ్యూస్ని సంపాదించింది. సో ఆ సాంగ్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా అన్నయ్య స్టెప్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద అందరు ఆసక్తి నెలకొంది. ఇందులో ఇంకొక ఫ్యాన్ ట్రీట్ ఏంటంటే చిరంజీవి వెంకటేష్ కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒకటైతే, ఇద్దరు కలిసి ఒక హుషారైన పాటకి స్టెప్లు అయిపోవడం. ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఇంకొక అప్డేట్ వచ్చేసి దైవాన్ని దెయ్యం అన్న రణ్వీర్ సింగ్ రీసెంట్గా గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకలో బాలీవుడ్ స్టార్ చేసిన వ్యాఖ్యలు, అనుకరణలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంతారా సినిమాకి సంబంధించి పాజిటివ్గా స్పందిస్తూనే కొన్ని కామెంట్స్ చేశారు. బట్ అవి కొంతమంది దైవాన్ని ఆరాధించే ప్రేక్షకులు మాత్రం అది నెగిటివ్ కామెంట్స్లో కనిపించాయి. సో దెయ్యాన్ని ఆడదయ్యం అని చెప్పేసి, అంటే ఫీమేల్ గోస్ట్ అని ఆయన అనుకరించారు. సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా దుమారం రేపుతుంది. ముఖ్యంగా ట్విట్టర్లో కొంతమంది ట్వీట్ చేశారు. ఆ ట్వీట్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రేమైన రణ్వీర్, దేవుడు దెయ్యం తేడా తెలియదా నీకు? చాముండి మాత దేవత, దెయ్యం కాదు. వేదికపై ఆమెను అపహాస్యం చేశావు అంటూ ఒకరు రాస్తే, మరొకరేమో రణ్వీర్ సింగ్ చాముండి మాతను దెయ్యమని ఫన్నీగా అనుకరించాడు. ఇది దైవదూషణ కాదా అని ప్రశ్నించారు. నీ ఎనర్జీ నిన్ను మూర్ఖంగా మాట్లాడిస్తుంది రణ్వీర్. ఇలాంటి వాటి వల్ల నీ అద్భుతమైన నటన అవమానాలు పడక తప్పదు అంటున్నారు. అంటే మనం స్క్రీన్లో ఎంత అద్భుతంగా నటించినా కొన్ని సార్లు ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చినప్పుడు మాత్రం మనం చేసే కామెంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా దుమారం రేపుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చేసిన పాజిటివ్ కామెంట్స్ కూడా కొన్నిసార్లు నెగిటివ్ అవ్వడానికి, ట్రోల్స్ అవ్వడానికి రీసెంట్ ఇన్సిడెంట్ కారణం అనుకోవచ్చు. అది కూడా రణ్వీర్ సింగ్ తోటి. సో మరో అప్డేట్కి వస్తే, అఖండ 2లో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రీసెంట్గా. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ సంబంధించి, ఆయన సినిమాలకు సంబంధించి, అలాగే అఖండ 2కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. బజరంగి భాయిజాన్ సినిమా తర్వాత ఏ క్యారెక్టర్స్ చేయాలనేది చాలా డైలమాలో ఉండింది కొంతకాలం. మంచి సినిమాలు చేయాలి అన్న ఆలోచనతోటే చాలా సెలెక్టెడ్గా ఉండి మొత్తం మీద టాలీవుడ్లో మొదటిసారి ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో అఖండ 2లో యాక్ట్ చేసింది. షూటింగ్ సమయంలో -డిగ్రీస్లో ఉన్న కొన్ని లొకేషన్లు షూట్ చేశాం. అంత చలి ప్రదేశాల్లో షూటింగ్ వెరీ ఛాలెంజింగ్. అలాగే ఈ సినిమాలో యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను. డైరెక్టర్ బోయపాటి ఎంతో కేర్ తీసుకున్నారు అని చెప్తున్నారు. సో ఇన్ని రోజులు ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ లేటెస్ట్ ప్రెస్ మీట్లో మాత్రం ఇందులో నేను ఈ సినిమా స్టంట్స్ కూడా చేశానని చెప్తుంది హర్షాలి మల్హోత్రా. ముఖ్యంగా బజరంగి భాయిజాన్తో చైల్డ్ ఆర్టిస్ట్కి ఎంతటి పేరు వచ్చిందో అంతకు రెట్టింపు పేరు ఇప్పుడు అఖండ 2 ద్వారా వస్తుందని చెప్పేసి ఆశిస్తుంది. అట్లాగే తెలుగులో బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, అఖండ సినిమాలు చూశానని చెప్తోంది. అంటే అఖండ డెఫినెట్గా చూడాలి. అఖండ 2లో ఈమె క్యారెక్టర్ ఉంది అంటే ప్రీవియస్ స్టోరీ ఏంటి, సినిమా ఎలా వచ్చింది, అందులో బాలకృష్ణ గారి పాత్రలు ఎలా ఉన్నాయనేది ఒక క్యూరియాసిటీతో చూసినట్టు అనిపిస్తోంది. మొత్తం మీద అఖండ 2 సినిమాపై హర్షాలి మల్హోత్రా చెప్పిన విశేషాలు ఇంకా బజ్ని క్రియేట్ చేశాయి. డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతుంది. సో మరో అప్డేట్కి వస్తే, మోగ్లీ 2025 సందేశాన్ని రివీల్ చేయలేను, అదే పెద్ద ట్విస్ట్ అంటున్నాడు డైరెక్టర్ సంపత్ రాజ్. యూత్, ఫ్యామిలీ, మాస్ అని వేరువేరుగా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మోగ్లీ 2025 ఆకట్టుకుంటుంది అంటున్నాడు. డిసెంబర్ 12 ఈ సినిమా రాబోతుంది. ఇందులో హీరో రోషన్ కనకాల. సో ఈ సినిమాపై ఇప్పటికే ఒక బజ్ క్రియేట్ అయింది. ఇందులో విలన్ పాత్ర చూసి షాక్ అవుతారు. నాకు విలన్ పాత్రలు అంటే చాలా ఇష్టం. నటుడైనా దర్శకుడైనా విలన్ పాత్రలపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో నేను కూడా ఇందులో ఒక మంచి విలన్ పాత్రను రాశానని చెప్తున్నాడు. ఆ విలన్ పాత్ర బండి సరోజ్ చేశాడు. సో మొత్తం మీద డిసెంబర్ 12 రాబోతున్న మోగ్లీ 2025 మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరో అప్డేట్కి వస్తే, దుల్కర్ యాక్షన్తో ఐయామ్ గేమ్ అనే సినిమా వస్తోంది. కాంతా తర్వాత దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఐయామ్ గేమ్ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.
తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ 'సీతారామం', 'లక్కీ భాస్కర్' రీసెంట్‌గా వచ్చిన 'కాంత' సినిమాతో బాగా దగ్గరయ్యాడు. మలయాళ నటుడైన తెలుగులో కూడా మంచి ప్రేక్షక ఆదరణ ఉంది. మంచి మార్కెట్ కూడా ఉంది. సో, ఆయన నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా 'ఐ యామ్ గేమ్'. ఈ సినిమాపై మంచి బజ్ కూడా నెలకొంది. సో, మరో అప్డేట్‌కొస్తే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న 'అన్నయ్య లుక్స్'. సో, 'లైగర్' సినిమాతోటి పూరి జగన్నాథ్ మనకి టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా. హీరో విజయ్ దేవరకొండ. సో, ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అప్పటి నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి, మన టాలీవుడ్ ప్రేక్షకులు కానివ్వండి, అనన్య పాండే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సో, ఎప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్స్ సంబంధించి ఫోటోస్ పెట్టినప్పటికీ కూడా అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళు అన్ని భాషలతో పాటు మన టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఆది పినిశెట్టి కూడా మాట్లాడారు. అది ప్రమోషన్స్‌లో భాగంగా. మంత్రతంత్రాల చుట్టూ తిరిగే పాత్ర నాది. లోగడ ఈ తరహా పాత్రలు నేను చేయలేదు. నిజమే, ఇప్పటివరకు ఆది పినిశెట్టి చేసిన వాటిలలో ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి. విలన్‌గా చేశాడు. స్టైలిష్ విలన్‌గా. ఇదే బోయపాటి డైరెక్షన్‌లో 'సరైనోడు' సినిమా. అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఆ తర్వాత 'నిన్ను కోరి'లో ఒక సపోర్టింగ్ రోల్ చేశాడు. ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ హీరోగా. సో, ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఆది పినిశెట్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎంచుకునే ఒక్కొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అతనికి మంచి పేరు తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. నిజమే, మొట్టమొదటిసారి 'అఖండ 2'లో ఆది పినిశెట్టి విలన్ రోల్ అనుకున్నప్పటికీ ఆ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి అనేది మాత్రం రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తో అర్థమైంది. 'అఖండ 2' డిసెంబర్ 5న రాబోతుంది. ఇందులో బాలని ఢీకొట్టే ఒక పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. మేకోవర్ దగ్గర నుంచి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి హై రేంజ్‌లో ఉంటుందనేది ట్రైలర్‌లో అర్థమైంది. ఇక ముఖ్యంగా ఆది కూడా తమన్ సంగీతానికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. తమన్ మామూలుగా కొడితేనే బాక్సులు బద్దలవుతుంటాయి. ఇక బాలయ్య సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు అంటున్నాడు. సో, ఓవరాల్‌గా ఒక పక్క హర్షాలి మల్హోత్రా, మరోవైపు ఆది పినిశెట్టి 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఇచ్చిన అప్డేట్స్‌లో సినిమా రేంజ్ ఏంటనేది ఊహించుకోలేకుండా అయిపోయింది. సో, ఇక్కడ మరో అప్డేట్‌కొస్తే ఇంటెన్సివ్ స్టోరీ లైన్‌తో 'సకుటుంబానాం' ట్రైలర్ వస్తోంది. టైటిల్ చాలా వెరైటీగా ఉంది 'సకుటుంబానాం'. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ అయింది. అంతేకాదు డిసెంబర్ 12న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ సినిమాకి సంబంధించి చాలా విషయాలు వెల్లడించారు. అలాగే బ్రహ్మానందాన్ని కూడా ఎప్పటిలాగే ఒక ఫ్లోలో ఆయన మీద ఉన్న అభిమానంతో ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు. అవి బాగా ట్రోల్ కూడా అవుతున్నాయి. సో, రాజేంద్ర ప్రసాద్‌కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఆయన మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ మీటింగ్స్‌లో నోరు జారి ఏదో ఒకటి మాట్లాడి ఆయన మాటలు బాగా వైరల్ కూడా అవుతున్నాయి. సో, వ్యూవర్స్ చూసారు కదా, ఇవి ఈరోజు సినిమా అప్డేట్స్. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థాంక్ యూ సో మచ్.